శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకాన్ భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. త్రయస్త్రింశత్కోటిదేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగాయ నమః. రుద్రో ఏష యదగ్ని అని వేదంలోను. రుద్రుడు ఈ అగ్ని రుద్రుడే అంటే అక్కడ హోమం చేస్తూ చిత్యగ్ని చయనంలో వస్తుంది కదా రుద్రం. వచ్చేటప్పుడు ఈ అగ్ని రుద్రుడే అన్నాడు ఇక్కడ. ఈ అగ్ని రుద్రుడే అంటే మనం యజ్ఞాగ్నిగా రగిల్చింది మామూలు నిప్పు కాదు, మీ పొయ్యిలో నిప్పు కాదు, అది సంస్కృతాగ్ని. సంస్కృతాగ్ని అంటే సంస్కృతం చదివే అగ్ని కాదు, సంస్కరింపబడిన అగ్ని. ఆ పుట్టినటువంటి అగ్ని మంత్రము చేత సంస్కృతమే ఈశ్వరుడే. కానీ నువ్వు ఏ ఆహుతి ఇచ్చినా సర్వదేవతాత్మను ఈశ్వరుడు అందుకుంటున్నాడు. అలా యజ్ఞాగ్ని ముందు ఉండగలిగే స్థితి ఎంత గొప్పది. అలా ఎప్పుడైనా ఫీల్తో చేసాం మనం. ఎప్పుడండి పూర్ణాహుతి అని అడిగట్టు ఒక ఆయన. అంటే ప్రారంభించగానే ఎప్పుడు పూర్తి అయిపోతుందా అని. అగ్ని రగల్చగానే ఎంత భక్తి కలగల శివుడు అక్కడ ఉన్నాడు కనుక అది అగ్నికి రుద్రుడని పేరు. దానిలో వేసేది సోమము. సోమము శివుడే, రుద్రుడు అగ్ని శివుడే కనుక నమస్సోమాయ చ రుద్రాయ. రుద్రుడు అగ్నే. అగ్ని అంటే సర్వదేవతాత్మకుడు. అగ్నిముఖావే దేవాహ. ఆయనకిస్తే అందరికి వెళుతుంది. ఇది మామూలు అగ్ని కాదు, పంచభూతాల్లో అగ్ని కాదు. ఇది పంచభూతాలు పుట్టక ముందే ఉన్నటువంటి అగ్ని. అగ్రే నియతి ఇది అగ్ని, అందరికంటే ముందున్నవాడు, లీడర్. ఆ అగ్ని అండి. అందుకే ఆ అగ్నినే నేను ఎప్పుడు నమస్కరిస్తాను. అగ్నిమీళే పురోహితం, ఋగ్వేదం ప్రథమ మంత్రం ఆయన్నే చెప్తుంది. అందుకే అటువంటి అగ్ని పరమేశ్వరుడుగా మనం నమస్కారం చేసుకుంటున్నాం. కలడంబోది కలండు గాలి కలడా ఆకాశంబునన్ కుంభిని నేను చెప్పాం. అందులో ఆకాశంబునన్ కుంభిని అని తీసేయి, ఒకటే మిగులుతుంది కలడు. ఉన్నాడు 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 అన్నవాడు ఉన్నాడు, వాడే సద్. వాడు ఎప్పుడు ఉంటాడు. శైతే ఇది శివ, ఎప్పుడు ఉండేవాడు ఉన్నాడు కనుక శాశ్వతుడు వాడున్నాడు. వాడికి నమస్కారం. అంతేగాని నువ్వు కనబడుతున్న వీటన్నిటికీ నమస్కారం అని కాదు. పక్కింటి వాడికి నమస్కారం, పైవాడికి నమస్కారం, కింద ఫ్లోర్ వాడికి, అందరికీ పెడతావే నమస్కారం. అందరిలో ఉన్న రుద్రుడికి నమస్కారం చేయి అని అందరినీ చూసుకుంటాడు ఇక్కడ. ఎందుకంటే ప్రతివాడి పిలక ఆయన చేతిలో ఉంది. ఎవడు నీకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నావో వాడి పిలక కూడా ఆయన చేతులు ఉంది కనుక ఆయన పాదాలు పట్టుకుంటే అన్నీ నీకు అనుకూలమయ్యేటట్టు చెయ్యగలడు. వాడే చెయ్యగలడు. ఎందుకు చేయట్లేదంటే చెయ్యాలన్నప్పుడు చేస్తాడు, నువ్వు అడగకూడదండి. అందుకే దేవతలే అడగరని చెప్పాం, మనమేం అడుగుతాయని. కనుకనే రుద్రారాధనలో ప్రతిదాని యందు ఘోరాఘోరం, ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. అది పరిశీలిస్తూ ఉండండి. అది ఒక్కటి తెలుసుకుంటే వస్తే ధైర్యం వస్తుంది. రెండవది ఆయనే అన్ని మార్చుతాడని ఒక తృప్తి కలుగుతుంది. ధైర్యము తృప్తి కలుగుతుంది రుద్రం అర్థం చేసుకుంటే. ఆ ధైర్యము తృప్తి జ్ఞానం యొక్క రెండు కళ్ళు. జ్ఞానం వల్ల కలగవలసింది ఒక ధైర్యం, ఒక తృప్తి. అంతా ఈశ్వరుడు ఉన్నాడు, కుతోభి నాకు భయం ఏమిటి అనే ధైర్యం ఉండాలి. అంతటా ఈశ్వరుడు ఉన్నప్పుడు ప్రతి దానిలో ఈశ్వరానుభూతులు పొందుతున్న తృప్తి ఉండాలి. ఈ ధైర్యము తృప్తి జ్ఞానం వల్ల కలుగుతుంది. ఆ జ్ఞానం శివుడు. ఆ జ్ఞానం ఇవ్వడం కోసం వేదం ఇచ్చాడు. ఆ జ్ఞానం కోసం ఓంకారం ఇచ్చాడు. ఆ జ్ఞానం ఇచ్చే వేదము ద్వారా ఓంకారం ద్వారా దొరకబడేవాడిని నేనే అని చెప్పాడు. ఇది రుద్ర శబ్దానికి అర్థం. అతడే అందరిలో ప్రవేశించి ఉన్నాడు. అదేవిధంగా ఎవరికి ఇచ్చాడు? వేదం ఇచ్చాడు నాకు ఇవ్వలేదండి అని మీరు అనొచ్చు. నీకు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వాలో వాడికి ఇచ్చాడు. ఎవడు సృష్టి చేశాడు వాడికి ఇచ్చాడు. వాడు మొదటి గురువు గారు, ఆయనకి ఇచ్చేట. అందుకే ఋతం శబ్దం వేదాత్మానం బ్రహ్మణే దదాతి కల్పాదం ఇది రుద్ర. బ్రహ్మదేవుడికి కల్పాదియందు వేదములిచ్చిన వాడెవడో వాడికి నమస్కారము. రుద్రుడు అంటే సృష్ట్యాదియందు కల్పాదియందు బ్రహ్మకు వృతం అనగా వేద శబ్దమును దదాతి ఇచ్చినవాడు కనుక రుద్ర.
రుద్రులు అంటే ప్రాణాలేనయ్యా అన్నాడు. రుద్రులు అంటే ప్రాణాలకు రుద్రులు అని పేరు. ప్రాణావా రుద్రాహ, ఇది వేదంలో ఒక చోటు ఉన్నది. ఛాందోగ్యోపనిషత్తులో ప్రాణాహీదం సర్వం రోదయంతి, ప్రాణావా వరుద్రాహ ఏతే హీదగం సర్వం రోదయంతి. వేదంలో కొన్ని చోట్ల ఉన్న మంత్రం ఉపనిషత్తులు కూడా ఆలోచింది. ఇది గట్టిగా ఆలోచించవలసింది. ఎందుకు రుద్రం చేయమంటారు, ఎందుకు రుద్రరామం అనమంటారు, ఏమైనా కష్టాలు వస్తే రుద్రాభిషేకం ఎందుకు చేసుకోమంటారు? మాకు తెలియదండి. వాళ్ళు ద్రవ్యాలు రాసిస్తాను, కొనేస్తాం, వేసిస్తాం. ప్రాణావావ రుద్రాహ, రుద్రులు అనగా ప్రాణములు. ప్రాణాలు మీరు నేను తయారు చేసామా? ఆ మాట కోసం శరీరం మనం తయారు చేసుకోలేదు, వచ్చింది లాక్కుని వెళ్ళిపోతున్నాం. ప్రాణం కూడా అంతే. ప్రాణములు అన్నారు ఇక్కడ బహువచనం. ప్రాణం ఒకటి కాదు, బహువచనాలు. ప్రాణాలు రుద్రుడు. ఈ ప్రాణాల వల్లే మనం సుఖపడతాం, దుఃఖపడతాం. జాగ్రత్తగా చూడండి, ప్రతిదీ ఇంతే. ఆ సూత్రం ఘోరం, అఘోరం, శివం. ఈ సూత్రం మర్చిపోవద్దు. 3 ముక్కలు, 3 ముక్కల్లో రుద్రం. కనుక ప్రాణాలు ఘోరమా అఘోరమా? ప్రాణం తీస్తున్నాడండి. ప్రాణం తీసేది ప్రాణమే, తెలుసా మీకు? ఎందుకంటే ఇంద్రియంలో ప్రాణశక్తి సంచరిస్తుంటే నువ్వు సంచరిస్తున్నావు. ఆ ప్రాణశక్తి కదలికల వల్ల వచ్చే వైషమ్యాలతోనే బాధలు వస్తాయి. ఆ ప్రాణశక్తి సరిగ్గా ఉంటే హాయిగా ఉంటాం. ప్రాణశక్తి వైషమ్యం వస్తే బాధ కలుగుతుంది. కానీ ఏడిపించేవేవి. అంతేకాదు, పుట్టిన వెంటనే పిల్లాడు ఏడిస్తే అనగానే అమ్మయ్యా, ప్రసూతి గృహం పక్కన ఉన్న వాళ్ళు ఆనందంగా పిల్లాడండి పుట్టిన అయిపోయింది డెలివరీ అంటే వాడు ఏడవగానే ఎంత ఆనందం అండి. ఇక్కడ రోదనం. ఏడిపించి రుద్రుడికి నమస్కారం అంటే అప్పుడు మంచా చెడా ఏడుపు? ఏడిపించాడే లేదా? ఎందుకు ఏడిచేంటే అమ్మయ్య వాడు ప్రాణాలు ఉన్నాయని అర్థం. ఇక్కడ ప్రాణం ఉంటే వచ్చింది రోదనం. శబ్దం యొక్క ఉత్పత్తి మొదటి చప్పుడు ఏడుపే, అవునా లేదా? జీవుడు చేసిన మొదటి శబ్దం ఏడుపే, తర్వాత ఏడుపే. ముక్తి పొందాలంటే అయితే ఆయన కోసం ఏడిస్తే ముక్తి. తదపితే నజానే వెళ్ళిపోను, అన్నిటికీ ఏడిపే బతుకంతా కూడా. ఏడిపించేవాడు ఆయన. ఏడ్చే శక్తి ఉండాలిగా, ఆ శక్తి ఆయన ఉంటేనే వస్తుంది ఇక్కడ. కానీ ప్రాణం యొక్క లక్షణం రోదనం అన్నాడు ఇక్కడ. ఎంత అందుకే ఫిలాసఫీ అండి హిందూ మతం అంటే. ఇట్స్ ఫిలాసఫీ, ఇట్స్ ఫిలాసఫీ, ఫిలాసఫీ. హిందూ మతం అంటే నథింగ్ బట్ నాలెడ్జ్. నిన్ను ఆలోచింపజేస్తుంది. పరిశీలించుకో ఇక్కడ. ప్రాణాభావరుద్రాహ, ఏమి మాటలు చెప్పాడండి, ఆలోచించు. ప్రాణాలు ఎవరికి ఉంటాయి? హిందువులకే కాదు, అందరికి ఉంటాయి. కానీ రుద్రుడు అందరిలో ఉన్నాడు. అంటే మా దేవుడు అందరిలో ఉన్నవాడు, అంతటా ఉన్నవాడు, అన్నిటా వ్యాపించి అన్నిటి మించినవాడు. అది రహస్యం. రుద్రులు అనగా ప్రాణాభావ రుద్రాహ. కనుక ఆ రుద్రుడు లోపల ప్రాణశక్తిగా తిరిగితేనే మాట్లాడతాం, కదులుతాం, నిద్రపోతాం. అది ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకం వైషమ్యం కలిగిస్తుంది. అలాగని ప్రాణాలు పోతే బాగుండు అనుకో. బాగా బాధ కలిగినప్పుడు ఎందుకు బతుకున్నాను రా అనుకుంటాం, బాగుంటే బతుకుండాలి అనుకుంటాం. రెండు చేసేది ప్రాణమే. ప్రాణ రూపంలో రోదయంతి, ఏడిపిస్తున్నాడు కనుక ప్రాణాభావ రుద్ర. ప్రాణాలన్నీ నాకు వాడంటే పంచప్రాణాలండి. ఇంకా ఈ డైలాగులు మిగిలి ఉన్నాయి. పంచప్రాణాలు లిస్ట్ ఎంతమంది చెప్పగలరో నాకు తెలియదు. ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన ఎన్నయ్యాయి? 5. కనుక ప్రాణములు ప్రధానంగా 5 అయ్యాయి. 5 ఉంటుతో అయిపోవు. వాటికి ఉపవాయువులను మళ్ళీ 5 ఉప ప్రాణాలు ఉన్నాయి. వాటి వల్ల ఆవలింత దేని వల్ల వస్తుంది, తుమ్ము దేని వల్ల వస్తుంది, దగ్గు దేని వల్ల వస్తుంది అంటే అవి ప్రాణాల వల్లే. వాటి పేర్లు ఉన్నాయి మళ్ళీ. నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయ. మొత్తం ఎన్ని అయ్యాయి? 10. ఈ 10 ఉండాలంటే అసలు ప్రాణం చైతన్యం ఒకటి ఉండాలట. అది 11. ఎన్ని అయ్యాయి? 11. ఇవి ఏకాదశ రుద్రులు. తెలుసుకోండి. ఇవి లేనిది ఎక్కడో చెప్పండి ఇక్కడ. కానీ శివుడు ఏకాదశ రుద్రులుగా ఎక్కడున్నాడయ్యా అంటే నీలో లేడు. ఏకాదశ రుద్రులు అంటే వెంటనే రిఫర్ చేస్తాడు పురాణం రిఫర్ చేయరు, బతుకు రిఫర్ చేసుకో. ఎన్ని 11 రుద్రులు చెప్తామో చూడండి ప్రవచనం పూర్తయ్యే లోపల. సృష్టిలో ప్రతి చోట్ల 11 భాగాలుగా ఉన్నాడు ఆయన. కానీ 11 భాగాలుగా ఉన్నవాడు ఒక్కడే. కానీ ప్రాణములు రుద్రుడా, ప్రాణము రుద్రుడా, ఏకరుద్ర బహవహ రుద్రాహ. ఇది బాగా గుర్తుకోండి. ఒకే రుద్రుడు, అనేక రుద్రుడు. దీని మీద మొత్తం ఫిలాసఫీ అంతా నడుస్తుంది. ఒక్క రుద్రుడు అంటే ప్రాణానికి ప్రాణమైన ఆత్మ. అనేక రుద్రుడు అంటే 10 ప్రాణాలు. సృష్టి అంతా అంతే. కనుక రుద్రంలో కూడా ఏకరుద్ర నమస్కారం, అనేక రుద్ర నమస్కారం ఉంది. అనేక రుద్రుడికి నమస్కారం చేయాలి. ఎక్కడెక్కడున్నాడు ఇంకా 11 చొప్పున ఎక్కడెక్కడ ఉంటాడో తెలుసుకుందాం. ముందు మనలో ఉన్నవాడు తెలిసిపోయాడు, తర్వాత బయట గోల మనకెందుకు. ఉన్నారా లేదా? ఈ ప్రాణాలు ఉండాలా లేదా? ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతికి. అయ్యా విష్ణు శాస్త్రం మధ్యలో చెప్తారేమిటి? విష్ణు శాస్త్రమైన రుద్రమైన ఒక్కటే. రుద్రము ద్వారా, విష్ణు శాస్త్రం ద్వారా, పురుష సూక్తం ద్వారా చెప్పబడే పరమేశ్వరుడు ఒక్కటే. ఆయనే అంతటా వ్యాపించి ఉన్నాడు గనక విష్ణువు, వ్యాపించిన వాడు ఆయనే గనక రుద్రుడు. 2 తెలుసుకుని ఇప్పుడు ప్రాణావావ రుద్రాహ. కనుక రుద్రుడు అనగా ప్రాణశక్తి స్వరూపుడు. ప్రాణశక్తి, ఫోర్స్ ఆఫ్ లైఫ్, లేదా లైఫ్ ఫోర్స్. ప్రాణశక్తి కావాలి మనకి. ఆ సూర్యమండలం నుంచి ప్రాణశక్తి మనకు లభిస్తుంది. రశ్మిషు ప్రాణాన్ సన్నిధత్తే. ప్రశ్నోపనిషత్తులోని మంత్రం ఇది ఇక్కడ. అంటే కిరణాల్లోంచి ప్రాణశక్తి వస్తుందట. కిరణాల్లోంచి ప్రాణశక్తి ఎలా వస్తుందో నీ నాడీ మండలాలనే కిరణాల్లోంచి ప్రాణశక్తి ప్రసరిస్తుంది. అక్కడ సూర్యుడి నుంచి కిరణాల్లో వచ్చినట్లుగా ఆత్మరూపుడైన రుద్రుడి నుంచి శరీరం అంతా నాడీ మండలంలోకి వస్తుంది. ఇక్కడ అసలు వాడిని లోపల వాడిని చూడు.
అటువంటి రుద్రుడు ప్రాణావావ రుద్రాహ. అందుకే పంచప్రాణాలు, ఆ 11 ప్రాణాలు ఆయన అయ్యండి. ఇప్పుడు రుద్రానికి చెప్పిన ఇన్ని అర్థాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఎన్ని చెప్పాను నాకు లెక్క ఉంది. ఇంకొక అద్భుతమైన అర్థం రుజాం ద్రావయ. ఇప్పుడు రుద్రానికి చెప్పిన ఇన్ని అర్థాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఎన్ని చెప్పాను నాకు లెక్క ఉంది. ఇంకొక అద్భుతమైన అర్థం రుజాం ద్రావయతీతి రుద్ర. రుజాం అంటే రోగం, రోగమును పోగొట్టువాడు రుద్రుడు. ఇది హాయిగా ఉంది, అన్ని మర్చిపోయి గుర్తుపెట్టుకుంటే చాలండి. ఎందుకంటే ఏ రోగం పోవాలి? ఎన్నెని చెప్పేది, ఎన్నాని చెప్పేది, ఇంక ముచ్చట్లు అన్నట్టు రోగాలు ముచ్చట్లు ఎన్నెని చెప్పేదండి. అవతల వాడికి తీరిక నీ కోపిక ఉండాలి, కానీ రోగాల లిస్టు చెప్తూ కాలం గడిపివచ్చు అన్ని ఉంటాయి. అయితే ఎలా ఉన్నా నడిచిపోయేటట్టు కొన్ని రోగాలు ఉంటాయి, నడవనివ్వని రోగాలు మరికొన్ని ఉంటాయి. ఏ రోగమైనా ఈశ్వరుడు దయ ఉంటే పోతుందండి. అందుకే రుద్రంలో రోగనాశనానికి ఎన్నెన్ని మంత్రాలు ఎలా ఎలా వాడాలో చెప్పారు. రుద్ర ప్రయోగ విధులు చాలా ఉన్నాయి. రుద్ర మంత్ర రాశి నిజానికి మనకి 11 అనువాకాలు ఉన్న, అందులో రుక్కులు యజుస్సులు అనే పేరుతో మంత్ర భాగాలు ఉంటాయి. ఒక్కొక్క మంత్రం ఎంత జపం చేయాలి, జపం పూర్తయిన తర్వాత ఆ మంత్రాన్ని ఎలా హోమం చేయాలి, హోమం చేసినప్పుడు ఏ ద్రవ్యాన్ని వాడాలి, ఆ మంత్రంతో అభిషేకం ఎలా చేయాలి, ఎన్నాళ్ళు చేయాలి, ఇది చేయడం వల్ల ఒక ప్రయోజనం. ఇలాంటివి ఎన్ని చెప్పిందో వేదం. అందుకే చెప్పాను కదా, 1000 తల్లులు పెట్టి వేదం నీకు ఐహికమైన పరమార్థమైన రెండూ ఇస్తుంది. ఒక్కొక్కప్పుడు దేశమంతా ఏమైనా రోగం ప్రపంచమంతా వ్యాపించి ఉంటే కొన్ని మంత్రాలు చెప్పారు. అలాంటి మారి మొదలైనవన్నీ తీయగలిగే శక్తి దొరుకుతుంది. నీకంటూ రోగాలు ఉంటే తీయడానికి కొన్ని మంత్రాలు చెప్పారు. అందుకే వ్యాధి విమోచనార్థి, ప్రాయశ్చిత్తార్థి, భోగార్థి వీళ్ళు రుద్రాన్ని వాడుకుంటున్నాడు. దీన్ని మించింది మరొకటి కల్పవృక్షం అంటే రుద్రం. వ్యాధి విమోచనార్థి అంటే వ్యాధి పోవడం కోసం, భోగార్థి సుఖాలు రావడం కోసం, అభీష్ట సిద్ధుల కోసం, వ్యాపారంలో అభివృద్ధి కావాలి, పదవి కావాలి, దానికి ఎలా వాడాలి అనగానే ఇప్పుడు అందరూ బయలుదేరుతారు నాయకులు. అసలు సీజన్ కూడా వస్తారు, డబ్బులు ఇస్తారు, యాగాలు చేస్తారు. గెలిచిన తర్వాత ఈ ధర్మాన్నే నాశనం చేస్తున్న వాళ్ళు, వాళ్ళ కోసం యాగాలు చేసే పాపాత్ములు కూడా ఉంటారు. ఏం చేస్తామండి ఇక్కడ? బాధాక్రమేణ వీడి వల్ల ధర్మం ఛిద్రమవుతుందని తెలిసి కూడా వాడి కోసం యాగం చేయడమే కాకుండా చేసేను గొప్పగా చెప్పుకోవడం కూడా చేస్తుంటారు. అటువంటి దురదృష్ట స్థితిలో మనం ఉన్నాం. కనుక ఈ వేదవేత్తలందరికీ ప్రార్థన ఏమిటంటే, ఈ మంత్రముని దేశక్షేమం కోసం వాడండి. ఇది ప్రధానమైనటువంటి, ఎవరి వల్ల దేశక్షేమం కలుగుతుందో వారి కోసం వాడండి. ఇది చాలా ప్రధానమైన అవసరం. అంత శక్తిగల మంత్ర రాశి కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఉంది, తెలుసుకోండి. అది ప్రార్థనల్లో లేదు, వేద మంత్రములు ఎందుంది ఆ శక్తి. శబ్దంలో ఆ శక్తి ఉన్నది. ఆ శక్తి గల మంత్రరాశి అనే వేదంలో అంత శక్తి కలిగిన మళ్ళీ రుద్రంలో ఒక్కొక్క మంత్రానికి ఉన్న శక్తి సామాన్యమైంది కాదు. ఎన్ని అస్త్రాలు పక్కన పెట్టుకున్నా చెయ్యలేని శక్తి మంత్రం చేయగలదు. ఈ మధ్య ఎవడో అన్నాడు, చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. ఇక్కడ ఈ వేద మంత్రాల వల్ల ప్రయోజనం ఏముంది? ఒక్కరోజు వేద పండితుడు వేదం చదవనంత మాత్రాన ప్రమాదం ఏమీ లేదు. దానికంటే వీధులు ఉచ్చేవాడు చాలా గొప్పవాడు. ఒక్కరోజు వీధి ఊడ్చకపోతే ప్రమాదం, కానీ ఒక్కరోజు వేదం చదవకపోతే ప్రమాదం ఏం లేదు అనేటువంటి వాళ్ళు అంటూ ఉంటే ఏమీ అనలేని స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే పాపం అలాంటి వేదవేత్తలు ధర్నాలు చేయరు, నిరసనలు ప్రకటించరు, సాత్వికంగా ఉంటారు కనుక ఈ మాటలు చెల్లుతున్నాయి. ఎంత తప్పు మాట అండి. వేదం అనేది లోకంలో ధ్వనించకపోతే ఈ లోకం నశించి తీరుతుంది, తెలుసుకోండి. ఇక్కడ వేదమంత్రం దివ్యత్వాన్ని ఉద్భవింపజేస్తుంది. వేదమంత్రం నిన్ను రక్షిస్తుంది. వేదమంత్రం ప్రపంచాన్ని కాపాడుతుంది. కానీ వేదవేత్తలు క్షేమంగా ఉండాలి. వారి వల్ల మనం క్షేమంగా ఉంటామని నమస్కరించుకోవాలి. అది గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు అనే మాటలో అర్థం. గోవులు అంటే ఆవులు ఒక అర్థము, గోవులు అంటే వేద మంత్రం అని అర్థం. కానీ వేదవేత్తలు క్షేమంగా ఉంటేనే మన క్షేమం కనుక నమస్కారం. ఇది ఒక జాతిని పొగుడుతున్నాం అనుకోవద్దు, ఒక వర్ణానికి వత్తాస పలుకుతున్నాం అనుకోవద్దు, ఒక ధర్మానికి, ఒక వ్యవస్థకు, ఒక సత్యానికి మనం వత్తాస పలుకుతున్నాం లోకక్షేమం కోసం. ఇది తెలియకుండా ఆవేశంతోనో తొందరపాటుతోనో వేదాన్ని, వేదవేత్తల్ని నిందిస్తే క్షేమం కాదు. కనుకనే వేదం అంత గొప్పది. అందులో రుద్రం ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ప్రయోగం చెప్పిందండి. దీనికి ఒక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రం రచించిన వాళ్ళు బోధాయనుడు, సూరిభాష్యం, విష్ణు సూర్యుని మహానుభావుడు, ఇలాంటి వాళ్ళు రాశారు. విద్యారణ్య స్వామి వారు వేదానికి భాష్యం రచించడమే కాకుండా, అందరూ రుద్రానికి భాష్యం రచించడమే కాకుండా దీని ప్రయోగ విధులకు మరో గ్రంథం ఉంది, నేను రాసినది అన్నాడు ఆయన. ఎంత ప్రయోగ విధులు ఉన్నాయి! వీటితో అద్భుతాలు అప్పుడు సాధించారు, ఇప్పుడు సాధిస్తున్నారు, ఎప్పుడైనా సాధిస్తారు, తెలుసుకోండి. అంత శక్తి ఉన్నది. కనుక ఇందులో ప్రతి మంత్రము కూడా ఎలా జపించాలో అలా జపించి దాన్ని సరిగ్గా ప్రయోగ విధి చేస్తే అది చెయ్యడం అందరికీ చేత కాదు. ఒక విద్య అందరూ చేయలేరండి. ఇల్లు ఉండాలని నేను అనుకుంటాను, కానీ నేను ఇల్లు కట్టలేను, అంతే కదా. ఇల్లు కట్టగలిగే వాళ్ళని పిలిచి వాళ్ళ చేత కట్టించుకొని అందులో దూరుతాను. అలాగే మంత్రం గొప్పది, దాని ఫలితం నాకు కావాలి, కానీ నేను చేయలేను కనుక చేయించే వాళ్ళ చేత చేయించి ఆ ఫలితం నేను పొందుతున్నాను. ఇది తెలుసుకోవాలి. అందరూ అన్నీ చేయలేరు. అందుకే చేయడానికి ఒకరున్నారు.
దానికి వారి అంకితమే జీవితం అంతా, మంత్రానికి తగ్గ జీవితం గడుపుతున్నారు కనుక వారికి మనం నమస్కారం చేయవలసినది. ఇది తెలిస్తే వేద మంత్రం ద్వారా లోకం క్షేమంగా ఉంటుంది. వేద మంత్రం ద్వారా జరిగే శుభ్రత, వేద మంత్రం ద్వారా జరిగే శక్తి ఇంకేది ఇవ్వలేదు. అది సూక్ష్మం, తెలుసుకోండి. సూక్ష్మమైనటువంటి శక్తి ఇది. అలాంటి ప్రయోగ విధులు రుద్రానికి చాలా ఉన్నాయి. అంత మహిమాన్వితమైన రుద్రాన్ని కీర్తిస్తే శివుడు సంతోషిస్తాడు. అది జరుగుతుంది ఇక్కడ, అంతకు మించేం లేదు. రుద్రం గొప్పది, రుద్రం గొప్పది అని చెప్తే రుద్రుడు సంతోషిస్తాడు. చాలండి. ఇక్కడ ఒక్కొక్క మంత్రానికి ఉంది. నేటికి సంతాన ప్రాప్తికి ఏం చేయాలో ఒక మంత్రం ఉంది. చెప్తారా? రాసుకుంటామంటే నేను చెప్పను, మీరు రాసుకోండి. ఉన్నాయని చెప్తున్నాను. దుర్భిక్షం ఉన్నప్పుడు కరువు పోవాలంటే ఏం చేయాలి? అతివృష్టి ఎలా పోవాలో, అనావృష్టి ఎలా పోవాలో, అంటే వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామూహికంగా వచ్చే కష్టాలు ఏమిటో గుర్తించి పరమేశ్వరుడు శబ్దరూపంగా మనకు లభించాడు. దాని పేరు రుద్రం అండి. ఎన్ని ప్రయోగాలు పొందవచ్చో లోకక్షేమం కోసం, వ్యక్తి క్షేమం కోసం, అన్నిటికీ కోసం పనికొచ్చే మంత్రం రాసింది. అలాగే పాశుపత మంత్ర ప్రయోగం అని శాస్త్రం ఉంది. అలా అవి తెలిసిన పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. రుద్ర పాశుపతములు. ఈ పాశుపతం అనేది ఒక మంత్రం తీసుకుని, అంటే రుద్రంలోనే ఒక మంత్రం తీసుకుని మొత్తం నమ్మకంలో ఉన్న ఒక్కొక్క రుక్కుకో యజస్సుకో సంపుటీకరణం చేస్తూ వాటితో హోమం చేసినా, అభిషేకం చేసినా వచ్చే ఫలితాలు ఇక్కడ. అది జప హోమార్చన అభిషేక విధౌ వ్యాఖ్యాస్యామ. జప హోమ అర్చన అభిషేకముల యందు రుద్రాన్ని వినియోగిస్తారు. కానీ వ్యాధి విమోచనార్థి, పాపక్షయార్థి, భోగార్థి, అంతేకాదు ముముక్షు అంటే మోక్షార్థి, వీళ్ళందరూ కూడా రుద్రాన్ని అనుసంధానం చేయాలి అన్నారు ఇక్కడ. ఇంతవరకు చెప్పారు లౌకిక ప్రయోజనాలే చెప్పాం ఇప్పటి వరకు. రోగాలు పోగొడుతుంది. లౌకిక ప్రయోజనం అంటే ఏవి చెప్పినప్పుడు మన నిద్రమాని వింటామో వాటిని లౌకిక ప్రయోజనాలు అంటారు. కానీ మోక్షము, భక్తి, భగవంతుడి మహిమ అంటే ఆయ్ అంటారు. ఇంటికి అడిగితాడా? కానీ ఏదైనా ఇవ్వగలదండి. కొన్ని మంత్రాలు ఉన్నాయంటే వాటికి ఫలితం లౌకికమే. ఆ మంత్రం చేస్తే స్వర్గం లభిస్తుంది, లేదా ఆ మంత్రం చేస్తే కేవలం పుత్ర సంతానము, ఆరోగ్యము లభిస్తుంది. రుద్రం అయితే ఇవన్నీ ఇస్తూ నువ్వు నిష్కామంగా చేస్తే మోక్షం కూడా ఇస్తుంది. అంత శక్తి ఉన్నదండి. అన్నిటికీ అది ఔషధం. అందుకే రుద్రాన్ని మించింది లేదు. అందులో ఉన్న ప్రతి మంత్రానికి ప్రయోగ విధులు ఉన్నాయి. అవి శాస్త్రం నుండి చెప్పబడ్డాయి. అవి శాస్త్రంలో తెలుసుకుని పద్ధతిగా చేస్తే ఆ ఫలితాలు పొందవచ్చు. ఇంత శక్తివంతమైనది రుద్ర మంత్రరాశి. అసలు 11 అనువాకాల మంత్రంగా ఉన్నవాడి రుద్రుడు, మరువరాదు. మంత్రానికి దేవతకి భేదం లేదని అందుకే అన్నారు. భగవంతుడే శబ్ద రూపంలో వస్తాడు, దాని పేరు వేదం. భగవంతుడు ఒక దివ్య మంగళ విగ్రహంగా కనబడాలని నువ్వు అనుకుంటావు. అది కంటికి, చెవికి బాగా ఆకారం కనబడితే కంటికి ఇంపు, చెవికి శబ్దం కావాలి కదా. అంటే భగవంతుడు ఆకారంగా కనబడాలా, వినబడాలా? వినబడాలా కావాలి కదా. కనబడకపోయినా వినబడాలిగా. వినబడితే వేదం అని పేరు. తెలుసుకోండి. ఇక్కడ భగవంతుడు వేద రూపంలో, మంత్ర రూపంలో వినబడ్డాడు, దాని పేరు వేదం. ఎవరికి వినబడ్డాడు? మీకు నాకు కాదు, ఋషులకి తపశ్శక్తులు వినబడ్డాడు. ఆ వినిపించదు వాళ్ళు చెప్పేశారు. కానీ వినిపించింది ఎవరు? వినిపించిన శబ్దం ఎవరు? శబ్దం వినిపించింది ఎవరు? అది అర్థం ఇక్కడ. వినిపించింది ఎవరు? శివుడే. వినబడిన శబ్దము శివుడే, వినిపించిన వాడు శివుడే. కానీ వేదం అంటేనే శివుడు. వేద రూపంలో వచ్చిన వాడు శివుడు. ఇప్పుడు తెలిసిందా వేద అనుకున్న శక్తి, రుద్ర అనుకున్న శక్తి. అటువంటి శబ్దరాశి ఇంతసేపు ఎన్ని రుద్ర శబ్దానికి ఎన్ని అర్థాలు చెప్పాం. అందుకే రుజవం ద్రావయతీతి రుద్ర, రోగము పోగొట్టువాడు. ఒక్క మాటలో చెప్పాడు. ఏ రోగం పోగొట్టువాడండి? ఏదో ఒక రోగం పోగొడితే ఒక్క రోగం పేరు చెప్పేసేవాళ్ళు, అంతే కదా. ఉదర రోగం ద్రావయతి అంటే నీకు అప్పుడు కడుపు నొప్పి ఉంది, అది తగ్గని చెప్తా అంటుంది మరో రోగం. కొన్ని అది తగ్గని చెప్తా అని దయతలిచి పక్కన ఉంటాయి, అది ఉండగా కొన్ని వచ్చేస్తుంటాయి. ఏం చేస్తాం? రోగాలు అనేక రకాలు. రుజాంద్రావైతేనే సర్వరోగా అన్నాడు. అన్ని రోగాలు పోగొడుతుందిట. అన్ని రోగాలు కంటే పెద్ద రోగం ఉంటుంది, అయ్యా నీకు తెలియదు అన్నాడు. ఇక్కడ డయాగ్నోస్ చేయడమే మహాకష్టం. రోగాన్ని చాలామందికి రోగం ఉందని కూడా తెలియదు, రోగం అని ఒప్పుకోరు. సంసారం రోగం అన్నాడు ఇక్కడ. అది ఒప్పుకోడండి, అది డయాగ్నోస్ చేయాలి బాగా. శాస్త్రం డయాగ్నోస్ చేసింది. డయాగ్నోస్ చేస్తే ఆ రోగం నుంచి బయటపడాలని తాపత్రయపడతాం. మనం ఏం తాపత్రయపడట్లేదు. ఇవాళ సంసారం తీసేస్తారంటే ఎంతమంది రెడీగా ఉన్నారు? మా మునిమనోడు పెళ్ళి అయిపోయి చెప్తారంటారు. సంసారం తీసేయని అడగడానికి దమ్ము ఉండాలండి, గట్స్ ఉండాలండి. ఆ గట్స్ శంకర భగవత్పాల వరకు ఉంది. అందుకే సంసార కూపమతి ఘోర మగాధమూలం సంప్రాప్య దుష్ట శతసర్ప సమాకులస్య. అన్నిటికంటే పెద్ద రోగం అది. అది రోగమని నిర్ణయించి తీయమని తీసేస్తాడు, ఊరికని తీసి పారేస్తాడు అనుకోవద్దు. శివుడిని ఆశ్రయిస్తే సంసారం తీసేస్తాడు, ఒక్కడు రాడు గుడికి. కనుక మామూలు రోగాలు పోగొట్టమని వస్తున్నాం. కానీ నీకు కావాలంటే, ఎందుకంటే పసిపిల్లాడికి ఎంఏ పాఠం చెప్పరు, ఎప్పుడు చెప్పాలి అప్పుడు. పసిపిల్లాడి చాక్లెట్ కోసం ఏడిస్తే చాక్లెట్ ముఖ్యం కాదు నాయనా, మోక్షం ముఖ్యం అని చెప్పరు, చాక్లెట్ పడేస్తారు. అలాగే మనకు కూడా భగవంతుడు కోరికలు కలిగినప్పుడు కోరికలు తెచ్చేస్తాడు, చాక్లెట్ పడేసినట్టు. కానీ నువ్వు చాక్లెట్ తింటున్న పిల్లాళ్ళకి ఎప్పుడు మిగిలిపోకూడదు కదా. ఎప్పుడో అసలు కావాలని అడుగుతావు కదా, అప్పుడు అసలు రోగం తీసేస్తాడు. అంతేకాదు
నువ్వు దేనికోదానికి అడుగు, ఎప్పుడో అప్పుడు నీకే అసలు రోగం పోగొట్టవయ్యా అని అడిగి వివేకం కల్పించి అప్పుడు పోగొడతాడయ్యా అన్నాడు. కనుక ఆయన సంసార రోగ వైద్యుడు. ఇంకా చెప్పండి, సంసార వైద్య అని పేరు. అందుకు వైద్యనాథ అన్నారు ఇక్కడ. అందుకు ప్రథమో దైవ్యో పిషక్ అని రుద్రం. ఆయన వైద్యుడండి, ఆ విధంగా అనుగ్రహిస్తాడు. కనుకని రుజాం ద్రావయతి ఇది రుద్ర, రోగమును పోగొట్టువాడు. ఇప్పుడు ఏ అర్థం బాగుంది? ఇప్పటి వరకు నిన్నటి నుంచి వాళ్ళ వరకు చెప్పిన అన్ని అర్థాలు బాగున్నాయి కదా. అన్నీ కలిపి నేను చెప్పిన అర్థాలు 11 అర్థాలు రుద్రానికి చెప్పామంటే 11 అనువాకాలు, 11 రూపాయలు రుద్రుడికి 11 అర్థాలు తెలుసుకొని 11 అర్థాలు మననం చేసుకోండి. ఇంకెన్ని అర్థాలు ఉన్నా ఆయన ఇస్తాడేమో నాకు తెలియదు ఇక్కడ. ఎందుకంటే అర్థం అంటే మీనింగ్ అనే కాదు, అర్థం అంటే ఫ్రూట్, అంతే కదా. అర్థం ఉందా అండి దేనికైనా? ధర్మ అర్థ, అక్కడ అర్థం అంటే అర్థం మీనింగా, అర్థం అంటే ప్రయోజనం. కానీ అర్థానికి ఎన్ని అర్థాలు? అర్థం సరిగ్గా తెలుసుకోకపోతే అనర్థాలు, అపార్థాలు. కనుక అర్థం అంటే మీనింగ్ అనే కాకుండా ఫలం. ఇప్పుడు ఇవన్నీ ఫలాలే. ఏడిపించడం ఫలం, ఏడు పోగొట్టడం ఫలం, రోగాలను పోగొట్టడం ఫలం. ఇన్ని ఫలాలు ఇచ్చే పరమేశ్వరుడు కర్మఫలప్రదాత. రుద్ర అని పిలువకి ఏం పెంచుతామయ్యా? రుద్ర. ఈ రుద్ర అంటూ ఏకో హి రుద్రో నద్వితీయాయతస్తు యయిమాన్ లోకాన్ ఈశత ఈశనీభిః ప్రత్యంజనాస్తిష్ఠతి సంచుకోచాంతకాలే సంసృజ్య విశ్వా భువనాని గోపాః. ఇది యజుర్వేదాంతర్గతమైన శ్వేతాశ్వతర ఉపనిషత్తులోని మంత్రం. అక్కడ ఏకో హి రుద్ర న ద్వితీయాయతస్తు, ఉన్నది ఒకడే రుద్రుడు, రెండో వాడు లేడుపో అని చెప్పాడు ఇక్కడ. అంటే శివుడు తప్ప మరెవడు లేడుని కాదు, ఉన్నదంతా శివుడిని అర్థం ఇక్కడ. నువ్వు 2, 3 అనేది కూడా శివుడే, ఆయన తప్ప మరొకటి లేదు. ఎలా లోకాన్ని శాసిస్తున్నాడు? యయిమాన్ లోకాన్ ఈశత ఈశనీభిః. ఎవడు తన యొక్క ఈశనీభిః, తన శక్తులతో లోకాన్ని శాసిస్తున్నాడో, ఈశనీభిః అంటే శాసన శక్తులతో, ఈశతే శాసిస్తున్నాడో అతడు రుద్రుడు. అంటే ఈశ్వరుడే రుద్రుడు. ఆయన ఒక్కడే, ఏకం అద్వితీయం బ్రహ్మ. ఆయన లోకాన్ని శాసిస్తున్నప్పుడు అనేక రూపాలుతున్నాడు. అది అనేక రుద్రుడు ఆయనే, ఏకరుద్రుడు ఆయనే. అటువంటి రుద్రుడికి నమస్కరిస్తూ స్వస్తి. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయనే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. నమః పార్వతీపతయే. హర హర